హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక చిన్న వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన నాకు చాలా బాధ అనిపించింది. ఈ రోజుల్లో చాలామంది కులం ఏంటండి, ఇప్పుడు ఎవరు తక్కువగా చూస్తున్నారండి, యంట్రాంతనం ఎక్కడుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వారి కోసమే ఈ వీడియో అన్నమాట. ఏంటంటే ఈ రోజులు ఈ కులాలు, ఈ కట్టింపులు, ఈ కుల గజ్జి ఎక్కడుందండి బాబు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వారి కోసమే నేను ఈ వీడియో చేయగలను. ఒక గ్రామానికి ఒక బీజేపీ లీడర్ గారు వెళ్ళారు. ఈ వెళ్ళిన క్రమంలో ఆ బీజేపీ లీడర్ గారు కొంతమందితో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో అక్కడున్న సర్పంచ్ అక్కడ లేడు, అంటే వాళ్ళ దగ్గర లేడు. వాళ్ళు స్టేజి మీద నిలబడితే ఈయన గారు పాపం సర్పంచ్ గారు కింద నిలబడి ఉన్నారు. ఏంటయ్యా ఈ సర్పంచ్ ఏడు, ఈ సర్పంచ్ రమ్మను, ఇక్కడ నిలబడు స్టేజి మీద అన్నట్టుగా ఆయన పిలిచారు. పిలిస్తే ఆయన రాడు అని కొంతమంది అనటం. ఎందుకు రాడు, ఆయన క్రిస్టియనా అని అడిగాడు. అంటే ఈ ఉద్దేశం క్రిస్టియన్ అంటే ఎస్సీలందరూ క్రిస్టియన్ అనుకుంటారు ఈ బత్తాయి గారు. కొంతమంది, నేను చెప్పేది అర్థమవుతుంది కదా, అంటే క్రిస్టియన్ అంటే ఎస్సీ వాళ్ళే అన్నట్టుగా వీళ్ళు ఊహించేసుకుంటారు. అంటే వీళ్ళ దృష్టిలో క్రిస్టియన్ ఒక మతం లాగా, ఎస్సీలు అంటే క్రిస్టియన్స్. సో ఆ ఉద్దేశంలో ఎందుకు రాడు, ఆయన క్రిస్టియనా అన్నట్టు, అంటే ఎస్సీలా అనే ఉద్దేశం ఆయన ఉద్దేశం. అయితే కాదని ఆమె చెప్పటం. అయితే ఆమె పక్కన ఒక ఆమె ఉండి ఎస్సీ అని చెవులో చెప్తా ఉంటుంది ఆమె, ఎస్సీ అని. అంటే ఎస్సీ వాళ్ళ మనుషులు కాదా, అక్కడ రాకూడదా అని అనాలి కదా. ఈ పెద్ద మనిషి చదువుకున్నాడంట, చదువుకున్నావా నువ్వు బాగానే, డాక్టర్ అంట. మళ్ళీ కులం చూసి వైద్యం చేస్తున్నావా నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నా. కులం చూసి వైద్యం చేస్తున్నావా, మతం చూసి వైద్యం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక డాక్టర్, ఈ కులగజ్జి డాక్టర్లకు అనాలనిపిస్తుంది నీకు నిన్ను చూసి. ఇంత చదువు కూడా ఇంకా కులం కులం కులం. నిజమండి, ఆ వీడియో చూస్తే నాకు చాలా బాధ వేసింది. ఇలాంటి బీజేపీలో ఎస్సీ అని ఉన్న మీరు జాయిన్ అవ్వటం, సర్పంచ్లు కావటం, పలికి మాలి మమ్మల్ని అనాల ముందు. ఎస్సీ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బీజేపీ సంకనాకుతున్నందుకు మిమ్మల్ని అనాల ముందు. కనీసం మనుషుల్లా కూడా మనల్ని చూడకపోతుంటే, మనుషుల్లా కూడా గౌరవించకపోతుంటే, ఇలాంటి వారి దగ్గర పోయి సంక నాకటానికి మీరు పోతుంది. నాకు అర్థం కాగలుగుతున్నా. నాకు చాలా బాధ వేసిందండి. ఇది మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఏం మనిషి కదా ఆయన. సరే పిలిచాడు, ఆయన పిలిపించుకొని పక్కన నిలబెట్టుకున్నాడు. ఆయన మళ్ళీ కింద నిలబడి అన్నట్టు చెప్పి కింద నిలబెట్టింది. ఏమైనా మనుషువే, నువ్వు చదువుకున్నావా నువ్వు? అసలుకి కడుపుకి ఏం తింటారా మీరు? ఏమా ఏం తింటారమ్మా మీరు? ఈ రోజుల్లో కూడా ఇంత చదువు, ఇంత పరిజ్ఞానం ఉన్నా ఇంకా మనుషుల్ని అంటరాని వారిగా అంత నీచంగా చూస్తుంటే, ఇంకా రాజ్యాంగం విలువ అసలుకి వీళ్ళకి
మనుషులను ఇంత హీనంగా చూస్తున్నారండి బాబు వీళ్ళు. ఆయనకి తెలుసు ముందే, ఎందుకంటే వాళ్ళ దగ్గరకు పోనీయరు, ఎందుకులే అని వచ్చిన తంట అని ఆయన అలాగనే దూరంగానే ఉన్నాడు. వాళ్ళు ఎటు ఆ ఫీలింగ్, ఆ కులగజ్జితో కొట్టుకుంటుంటారు. ఆ లోపల కులగజ్జి ఉంటుంది. ఆ గజ్జిని మనం ఏం తీసేయరు, ఎందుకు ఇచ్చిన తంట అని ఆయన పాపం నిలబడ్డాడు కిందనే. పిలిచినోడు పక్కన నిలబెట్టుకోవాలి. మరి ఎస్సీ అయితే ఏముందిరా, ఓడి మనిషివే, మదోడు సమానం అని తీసుకొచ్చుకొని పక్కన నిలబెట్టుకొని మాట్లాడాలి. ఆమెకంటే బుద్ధి లేదు, తలకాయ లేదు, మైండ్లో ఒక్క పేడ బత్తాయి బ్యాచ్, వాట్సాప్ యూనివర్సిటీ ఆమెకు లేదనుకో ఈయనకో ఈ పెద్ద మనిషి కానీ ఉన్నారు కదా, ఈ పెద్ద మనిషి కానీ ఉండి ఎస్సీ అయితే ఏమమ్మా అని మన పార్టీ కార్యకర్త సర్పంచ్ పక్కన నిలబడతాడు, ఏందమ్మా అని అనాల. అనకుండా కిందన నిలబెట్టిస్తావు. ఇది ఆ ప్రజాస్వామ్య దేశం. మీ బీజేపీకి బట్టి మనుషులను సమానంగా చూసేది. కాబట్టి ఈ వీడియోని చూడండి, ప్లే చేస్తాను, చూసి మీ అభిప్రాయం, మీ కామెంట్ తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.